నాకు ఎదురుకు పోస్టెడ్ క్యాన్సర్ ఉంది. వాళ్ళు హార్మోన్ థెరపీ కింద తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు నేను చెప్పాను. అది నా మిస్ గైడెన్స్ మూలన వాళ్ళు అరే నువ్వు పునర్జన్మ ఉందిరా వెళ్ళు నువ్వు ఇక్కడికి వచ్చాను. లాస్ట్ మంత్కి నన్ను ఎన్వి సుబ్రహ్మణ్యం ఉంటారండి. నాకు ఎదురుకు పోస్టెడ్ క్యాన్సర్ ఉంది. దానికి నేను కాంటెంట్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. వాళ్ళు బయాప్సీ చేసి దానికి మందు రాసి ఇచ్చారు. వాళ్ళు హార్మోన్ థెరపీ కింద అది 3 monthsకి ఒకసారి తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు రియాక్షన్స్ ఎక్కువైనాయి. చూస్లో బ్లడ్ పెట్టడం మొదలైంది. చెక్ చేశారు వాళ్ళు. సిటీ స్కాన్ పెట్ స్కానింగ్ చేశారు. చేసి యానస్ దగ్గర గ్రోత్ కనబడింది. వాళ్ళకి కెలనోస్కోపీ చేసుకోవాలని చెప్పారు. బహుశా పైల్స్ ఏమనుకో నేను హోమియోపతిలో పైల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను చెప్పడం డాక్టర్లకి పైల్స్ ప్రాబ్లం అని చెప్పాను. నేను చెప్పాను. అది నా మిస్ గైడెన్స్ మూలన వాళ్ళు పైల్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలెట్టారు. అన్నాడు తగ్గలేదు. చివరికి ఏమైంది అట్టాగే 1 year ప్రొలాంగ్ అయిపోయింది. దాంతో బ్లడ్ పట్టడం ఎక్కువైంది. పైల్స్కి ఎంత బ్లీడింగ్ ఉండదు, ఇదేదో సంథింగ్ ప్రాబ్లం అని చెప్పి అప్పుడు నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను. నేను ఆయన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఆయన బిగినింగ్లోనే పెద్ద మీకు ట్యూమర్ ఉందండి, క్యాన్సర్ ఇది, మీకు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలన్నారు. ఈ లోపల పెట్ స్కానింగ్ అండ్ వాళ్ళ స్కానింగ్ చేశారు. చేసేసి కెమో పోర్ట్ అని చెప్పి ఇక్కడ పెట్టారు నాకు. దీని మూలంగా మందు పంపించడం మొదలుపెట్టారు. నాకు 15 daysకి ఒకసారి కీమోథెరపీ, 31 days రేడియేషన్ థెరపీ అని చెప్పి చేసుకొచ్చారు. కొన్నాళ్ళు ఇద్దాము 25 కిమోస్ ఇచ్చారు. నేను ఎట్టా కూడా తట్టుకోగలిగాను. చివరికి తట్టుకోలేకపోయినా మందులు చెప్పారు ఆయన. 4 రకాల మందులు ఇచ్చారు. ముఖం పడి బ్లడ్ పడటం, ఫ్లమ్లో బ్లడ్ పడటం, ఈ వీక్నెస్, బాడీ పెయిన్స్ కొంతవరకు తగ్గినాయి. వాళ్ళు అప్పుడు బయాప్సీ చేసినప్పుడు సరిగ్గా చేయకపోవడం వలన ఆ క్యాన్సర్ సెల్స్ ఇంటెస్టైన్స్లోకి పోయింది. పోవడం వలన అది పెద్ద ఇంటెస్టైన్స్లో యానస్ దగ్గర మొదలైంది అన్నమాట. అక్కడ ట్యూమర్ వచ్చింది. అది కట్ చేయాలని చెప్పి అన్నారు వాళ్ళు. అది కట్ చేసి మీకు స్టోమా బ్యాగ్ లాగా పెడతాం, లేదా మీరు రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ తీసుకోవాలన్నారు. ఈ విధంగా నేను తీసుకుని ఆల్మోస్ట్ తగ్గిపోయింది. మా ఫాదర్కి ప్రోస్టేట్ ఉంది. మా ఫస్ట్ బ్రదర్ ప్రోస్టేట్ క్యాన్సర్తో ఎక్స్పైర్ అయ్యాడు. మా సిస్టర్ ఉంది, ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో పోయింది. ఫ్యామిలీ పరంగా వచ్చింది మాకు. కీమోథెరపీ వీళ్ళు ప్రొలాంగ్ చేస్తూ పోతున్నారు. ముందు 12 అన్నారు, 18 చేశారు, 20 అన్నారు, 25కి వెళ్ళారు. ఇంకొక 2-3 చేస్తే బాగుంటున్నారు. వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. నేను హార్ట్ అంటే మా మేనల్ని అడిగాను. నేను వెటర్నరీ డాక్టర్ అన్న, నువ్వు పని చేయి, నువ్వు ఆయుర్వేదంలో పో, నువ్వు అరే నువ్వు పునర్జన్మ ఉందిరా, నువ్వు వెళ్ళు, నువ్వు వాళ్ళు రిజల్ట్ ఏంటంటే బాగానే ఉంది, ఎంక్వైరీ చేశాను నేను, వాళ్ళు చెప్పారు నాకు. నేను మిగతా మాతో 2-3 చెప్పారు కానీ నాకు వాటి మీద వెళ్ళాలనిపించలేదు. వాళ్ళు వెళ్తారో ఏదో మందలు పోతున్నారు. నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. వాడు చెప్పాడు నాకు వాటి మాట గురి ఉంది. వాడు ఎప్పుడైతే చెప్పాడో పునర్జన్మ అని చెప్పి వెంటనే నేను ఎంక్వైరీ చేసి ఇక్కడికి వచ్చాను. లాస్ట్ మంత్కి నేను ఈ ట్రీట్మెంట్ తీసుకున్న మందుకి ఎప్పటికీ నాకు 10-20% తేడా నాకే తెలుస్తుంది. కాబట్టి మందు పనిచేస్తుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ దట్ ట్రీట్మెంట్. జరిగింది ఎవరైనా అడిగితే వాడు చెప్తాను. నేను ఇది వాడాను, నా అబ్జర్వేషన్ ఇది. పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా కాదు. అదే మీరు ఏ కిమోకో ఈ పెద్ద కాస్ట్లీ అనిపించలేదు కాబట్టి మీరు ఆయుర్వేదిక్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు వెళ్తే బాగానే ఉంటుంది. నా సజెషన్ అది చెప్తాను.